హలో అందరికీ. ఎంతో మంచిగా బంచెస్ లాగా ఇంత మంచి కొత్తిమీర మనం కూడా ఇంట్లో సింపుల్గా పెంచుకోవచ్చు. నేను ఇది వాష్ బేషన్ అంటే హ్యాండ్ వాష్ చేసుకునేది ఒకటి పలిగిపోయి ఉండే, దాన్ని ఎందుకు పడేయడం లే అని చెప్పేసి దాంట్లో కొంచెం మట్టి పోసి పెంచిన. ఇంత సూపర్. అసలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టింది జస్ట్ ₹5 ధనియాలు మాత్రమే. ₹5 ధనియాలు తీసుకొని దాన్ని మంచిగా దంచడం, అంటే మరీ పౌడర్ లాగా కాకుండా అవి జస్ట్ ఇట్లా 2 పీసెస్ అయ్యేలాగా దంచి మట్టి వేసుకొని కొంచెం ఎండిపోయిన ఆకులు వేసుకొని వాటర్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందని, ఆ తర్వాత కొంచెం ధనియాలు వేసుకొని పైన కొంచెమే లేయర్ ఇట్లా మట్టి వేసుకొని వాటర్ చల్లుకున్నా. నాకు ఒక 8 డేస్లోనే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత ఒక 9 డేస్కి 15 డేస్కి అవి మస్తు చెట్లు పెరిగినాయి. ఆ తర్వాత ఒక 20 డేస్కి ఎంతో మంచి కొత్తిమీర వచ్చింది. అండ్ ఇది ఉండడం వల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే దీని దగ్గర స్మెల్ ఎంత మంచిగా వచ్చిందంటే ఆ ఏరియాకి పోతేనే మస్తు స్మెల్ వచ్చింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కొత్తిమీర కట్ చేసుకొని కర్రీస్లల్లో, చట్నీస్లల్లో ప్రతి ఒక్క దాంట్లో వేసుకుంటున్నాము. మీరు కూడా ట్రై చేయుర్రి, సింపుల్గా పెరుగుతుంది. సబ్స్క్రైబ్.